హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అజయని. ఈరోజు వచ్చేసి అయితే ఒక సర్ప్రైజింగ్ వీడియో అయితే ప్లాన్ చేసిన. ఆ సర్ప్రైజింగ్ వీడియో కూడా ఎవరి మీద ప్లాన్ చేసిన అంటే మన సబ్స్క్రైబర్ మీద ప్లాన్ చేసిన. ఆ సబ్స్క్రైబర్ వచ్చేసి ఏంటంటే, నేను ఫస్ట్ ఛానల్ పెట్టిన కదా, ఛానల్ పెట్టిన తర్వాత లైవ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వచ్చి మనకైతే అన్న ఆయన్న అది అని చెప్పి చాలా వరకు మెసేజ్లు అయితే వేసి ఇట్లా క్లోజప్ అయితే అయ్యిండు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేసి అది చేస్తాడు అన్నట్టు. అందుకనే అతను కలుస్తా అన్న అని చెప్పి ఎప్పుడో అన్నాడు. అంటే నేను ఛానల్ పెట్టినప్పుడు అన్న నేను వస్తా కలుస్తా అది అని చెప్పి అన్నాడు. అలాగే ఇంకోటి వచ్చేసి మనకు కిషోర్ భయ్య కూడా ఉన్నాడు. అంటే కిషోర్ కూడా అలానే లైవ్ పెట్టినప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చి మన సగకు ఇన్స్టాగ్రామ్లో కూడా పరిచయం అయిపోయి అట్లా మెసేజ్ చేసుడు అట్లా ఉందన్నట్టు. అయితే ఈ తిమ్మ తమ్ముడు ఉన్నాడు కదా, ఇతను ఏం చేసిండంటే నేను వస్తా అన్నా నువ్వు కూడా రా అన్న అది అని చెప్పి మాట్లాడితే నేనేమన్నా అంటే నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ వస్తా, కాకపోతే ఇక ఒకవేళ నువ్వు వచ్చేది ఉంటే మాత్రం వచ్చినప్పుడు అయితే కలవని చెప్పి అన్నట్టు సపోజ్. అయితే మన తిమ్మ నాకు మెసేజ్ చేసిండు, నిన్ననే మెసేజ్ చేసి అన్న నేను వస్తున్నా నిన్ను కలుస్తా అన్న అది అని చెప్పి అన్నాడు అన్నట్టు. అయితే నేను ఏం చేసిన అంటే అతనికి సర్ప్రైజింగ్ అయితే ప్లాన్ చేసిన. దానికోసం అని చెప్పి అతను వచ్చిన తర్వాత ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు అతను ఎలా ఫీల్ అవుతాడు, ఏం మాట్లాడతాడు అని చెప్పి అయితే మనం అయితే దానికోసం అయితే చూద్దాం. నేను దానికోసమే కేవలం ఈ వీడియో అయితే చెప్తున్నా, వేరే ఉద్దేశం అయితే కాదు, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్ప్రైజింగ్ కోసం అయితే మనం అయితే వెళ్ళిన తర్వాత తీసుకుంటా. తర్వాత మనోడు వచ్చిన తర్వాత మనోడు నన్ను కలిసిన తర్వాత ఇస్తే ఎలా ఉంటుంది, అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అయితే చూద్దాం, ఓకేనా గాయ్స్? ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇంతకుముందు అయితే మేము సిద్దిపేట అయితే వెళ్ళినాం. చెప్పిన కదా నేను గిఫ్ట్ అయితే అని చెప్పి, గిఫ్ట్ అయితే తీసుకున్నా. మీకు కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే చూపిస్తే మీకు కూడా అదైపోతారు కదా, మళ్ళీ ముందే సర్ప్రైజ్ అయిపోతుంది మీకు కూడా. అందుకనే నేనైతే గిఫ్ట్ అయితే నేను చూపెట్టినా. డైరెక్ట్ మనోన్కి ఇచ్చినాక మనోన్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏందని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నా. ఇది ఇంకోటి నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, అంత దూరం నుంచి వస్తుండే కదా అసలు మన కోసం అని చెప్పి నేనైతే అదొక దానికోసం అని చెప్పి అనుకొని ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా థ్రిల్ అనిపిస్తుంది, నాకు కూడా సేమ్ ఫీల్ ఉంది, ఓకేనా గాయ్స్? మనం అయితే మనోడు వచ్చేదాకనైతే వెయిట్ చేద్దాం, ఇక ఓకేనా గాయ్స్? మనం అయితే ఇంతసేపు వెయిట్ చేసినాం కదా, మనోడైతే వచ్చిండంట, ఫోన్ చేసిండు, అన్న నేను ఇక్కడికి వచ్చినా రా అన్న అని చెప్పి అన్నాడు. ఇక సరే అని చెప్పి మనోని కోసం అయితే నేనైతే వెళ్తున్నా, సరేనా? ఓకే మరి. సో గాయ్స్, మనోడైతే లొకేషన్ పెట్టినా, మనం అయితే ఇక్కడికి వచ్చినాం. ఒకసారి మనం దగ్గరికి అయిన తర్వాత మనకి అయితే ఫోన్ చేద్దాం ఒకసారి, ఓకేనా? హలో, లైవ్ లొకేషన్ ఎండ్ అయింది, ఒకసారి మళ్ళీ పంపు నాకు. నువ్వు ఎక్కడున్నావు కరెక్ట్ చెప్పు, నేను నీ దగ్గరికి వస్తా. ఆటో స్టాండా? ఓకే, ముందున్నావా? సరే నేను వస్తున్నా ముందుకి, ఓకే. అయితే మనోడు వచ్చేసి ఇక్కడ తీస్తారు కదా, సిటీ నుంచి వస్తే ఇక్కడ తీస్తారు కదా, అందుకే ఇటు సైడే ఉన్నాడు, ఆటో స్టాండ్ కాడ ఉన్నట్ట. మనం ఇప్పుడైతే ఆటోకి వెళ్దాం, సరేనా?
పని అయినా దానివల్ల లేట్ అయింది. తిన్నాను తిన్నాను. సో ఫైనల్లీ మనోడైతే వచ్చిండు. మనోని కలిసిన. ఇక మనోని పేరు వచ్చేసి తిమ్మ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు ఏంటి? అన్న నాది ఆంధ్రప్రదేశ్. నేను గుంటకల్ నుంచి వచ్చినాను. అది కర్నూలు డిస్టిక్ అన్నమాట. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చినాం. అవునన్న. చూసిరా, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే తమ్ముడైతే వచ్చిండు. నాకైతే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి అన్న ఇట్లా అని చెప్పిండు. మనోడు నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ఫస్ట్ నుంచి మనోడు నాకు ఏంటంటే మెసేజ్ చేయడం కానీ, లైవ్ పెట్టినప్పుడల్లా చాట్ చేయడం కానీ అన్నీ చేసిండు. దానివల్ల కొంచెం మాకంటే కొంచెం అది ఉంది. దానివల్ల తమ్ముడు రావడం వల్ల నేను సరే కలుస్తా అని చెప్పి మనం కోసం అయితే టైం కేటాయించి మరి అది చేసిన. ఓకేనా? థ్యాంక్స్ అన్న వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం. ఇది నీకు వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయలేదన్న. థ్యాంక్స్ అన్న. ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే నీకోసం సర్ప్రైజింగ్ అని చెప్పి ప్లాన్ చేసిన. మనోడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఓకేనా గాయస్? అసలు ఆ గిఫ్ట్ పొద్దు నుంచి మీకు కూడా సస్పెన్స్లో పెట్టినా ఏంటని చెప్పి, అది ఎందుకంటే నేను ఓపెన్ చేయకుండా మనతో ఓపెన్ చేసి మనోడే అది చేస్తాడు, చూపిస్తాడని చెప్పి నేనే దానికోసం అని చెప్పి అదైతే మీకు చూపెట్టలేను ఇంతవరకు. సరే, ఇప్పుడు మనం తిమ్మనైతే ఓపెన్ చేస్తాం. తిమ్మ చాలా బాగుంది. సో మీరైతే చూసారు కదా మనం రియాక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనోడు కూడా అసలు నేను కూడా అలా అనుకోకుండా ఏ థాట్ అయితే వచ్చింది. మనకు వీడియో తీస్తున్నట్టు కూడా తెలియదు. తర్వాత వచ్చిన తర్వాత చెప్పిన ఇట్లా ఉంది, ఇట్లా నీతో ఒక చిన్న క్లిప్ వీడియో తీసుకుంటా నువ్వు కలిసినట్టు అని చెప్పిన. అక్కడి నుంచి నేనైతే మనకి ఇంకా ఏం కూడా చెప్పలేదు. తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మనోడు అయితే షాక్ అయిపోయిండు. ఓకేనా? ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చింది అనుకో, కింద కామెంట్ అయితే చేయరు. ఇంకా కొత్త వెరైటీస్తోనే, వెరైటీ కంటెంట్తోనైతే నేనైతే మీ ముందుకు వస్తాను. సరేనా? ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మనడే చెప్పింది, కానీ నేనేం లేదు. బాయ్.